మీరు హైదరాబాద్లో ల్యాండ్ కొనాలని చూస్తున్నారా? హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఒక 50,000 per square yard అనేది కామన్గా ఉంది. ఇలాంటి ఏరియాలో ల్యాండ్ కొనాలా లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలో చాలా మందికి డౌట్ ఉంటుంది. సో దాన్ని ఈరోజు మనం చూద్దాం. హాయ్, నా పేరు శివకాంత్, నేను బిల్డర్ అండ్ డెవలపర్. మీరు ల్యాండ్ కొనాలనుకుంటే మీకు తెలుసు కదా, టోటల్ అమౌంట్ మనం ఇచ్చి ల్యాండ్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లోన్ కావాలన్నా తీసుకోవచ్చు. అదే అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే మీకు లోన్ కూడా వస్తుంది. ల్యాండ్లో ఏంటంటే ల్యాండ్ తీసుకున్న తర్వాత మీకు ఎలాంటి రెంటల్ ఇన్కమ్ అనేది రాదు. ఒకవేళ ల్యాండ్ వాల్యూ పెరిగితే ల్యాండ్ మీకు ఇంక్రీజ్ అయ్యి దాని అమౌంట్ మీకు రిటర్న్గా వస్తుంది. కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్లో మీకు రెంట్ అనేది ఎవ్రీ మంత్ ఆన్ మంత్ వస్తుంది. ఈఎంఐ మాత్రం మీరు తీసుకున్న రెంట్ వాల్యూ మైనస్ ఈఎంఐ ఎక్స్ట్రా ఏదైనా మీరు పే చేస్తే సరిపోతుంది. ల్యాండ్ ఒకవేళ మనం అమ్మాలి అనుకున్నప్పుడు కొంచెం మళ్ళీ కొనేవాళ్ళు కూడా అంత అమౌంట్ పెట్టి తీసుకునే వాళ్ళే ఉంటేనే మీరు ల్యాండ్లో మీకు ఎగ్జిట్ అనేది ఈజీగా దొరుకుతుంది. అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఏంటంటే మీకు బ్యాంక్ లోన్ ఇస్తుంది కాబట్టి అనుకునే వాళ్ళు వాళ్ళ పేరు మీద లోన్ తీసుకొని మీరు అపార్ట్మెంట్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో 50,000 పెట్టి కొనాలా లేదు 50 lakhs పెట్టి అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనాలా అనేది మీరే డిసైడ్ చేసుకోండి.